పాకిస్తాన్పై జరిగిన భారతదేశ వైమానిక దాడులకు పాకిస్తాన్ గజగజలాడిపోయింది. ఒక్కసారే కాళ్ల బేరానికి వచ్చేసింది. పెద్దన్న దగ్గరికి పరుగులు పెట్టింది. కుర్రో మొర్రో అంటూ మమ్మల్ని రక్షించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాళ్ల మీద పడేసి భారత్ నుండి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వేడుకుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సీజ్ ఫైర్ ఇరు దేశాలు పాటించాలని చెప్పడంతో సీజ్ ఫైర్ ప్రధానమంత్రి ఆదేశించడం జరిగింది. కానీ ఈరోజు త్రివిధ దళాల ఆధిపత్యులు మాత్రము ఈ 3 రోజుల పాటు జరిగిన యుద్ధం యొక్క వివరాలను వెల్లడించారు. అసలు పాకిస్తాన్ ఎలాంటి టార్గెట్ చేసింది, హిందుస్థాన్ ఎట్లా దాడులు చేసింది అనే విషయాలను వాళ్ళు వెల్లడించడం జరిగింది. పూర్తిగా భారతదేశానికి సంబంధించిన సైనికులు కేవలం ఉగ్ర సంస్థలకు సంబంధించిన స్థావరాల మీదే 9 చోట్ల దాడులు చేయడం జరిగింది. 2 ఉగ్రవాద సంస్థల్లో పూర్తిగా మట్టు కనిపించడం జరిగింది అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన 100 మంది ఉగ్రవాదులను హతం చేయడం జరిగింది అని చెప్పేసి కూడా త్రివిధ దళాల అధిపతులు వెల్లడించడం జరిగింది. ఇక్కడ నుండి కూడా ఎక్కడైనా తోకముడిస్తే పాకిస్తాన్ ఏదైతే యుద్ధానికి మళ్ళీ పూనుకుంటే ఖచ్చితంగా వైమానిక దాడులతో పాటు త్రివిధ దళాలు దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి భారత్ సంబంధించిన సైనిక అధికారులు వెల్లడించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ భారత్ మాత్రము గట్టి సమాధానం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అమెరికా నుండి శ్రీనివాస్ కేసీ.